క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన చేసిన గొప్ప బలియాగం సందర్భముగా మధ్యాహ్నము 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా అంధకారము కమ్ముకొనెను అని రాయబడినది. ఈ అంధకారం ఏంటి, ఈ చీకటి ఏమిటి, దానికి కారణం ఏంటి అనే విషయాలను మనం ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఈరోజు ఆరాధన చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, మహాన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రం చెల్లించున్నాం. మా స్వబుద్ధి మీద ఆధారపడక మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారమునకు ఒప్పుకుంటున్నాం. మా పూర్ణ హృదయంతో మీ అందు నమ్మిక ఉంచుచున్నాం. దేవా, ఉపదేశం చేయండి, నడవలసిన మార్గం బోధించండి, దృష్టించి ఆలోచన చెప్పమని అడుగుతున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. మీ నిత్య జీవపు మాటలు మాకు వినిపింపజేయమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన చేసిన గొప్ప బలియాగం సందర్భముగా మధ్యాహ్నము 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా అంధకారము కమ్ముకొనెను అని రాయబడినది. ఈ అంధకారం ఏంటి, ఈ చీకటి ఏమిటి, దానికి కారణం ఏంటి అనే విషయాలను మనం ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనము చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఈ మధ్యాహ్నము దేశమంతటా చీకటి కమ్మెను అని రాయబడినది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యము. ఇది ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, దాని కారణం ఏంటి అనేటువంటి కొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తాం. ముందుగా ఈ చీకటి అనేటువంటి మాటను మనము లిటరరీగా ఆలోచిస్తే చీకటి అనేది అజ్ఞానమునకు గుర్తుగా ఉంది, జ్ఞానం అనేది వెలుగుగా గుర్తుగా ఉంది. అందుకనే అజ్ఞాన అంధకారములు అంటారు చీకటిని. అంధకారం అనే మాట కూడా దాంతో అజ్ఞానంతో పాటు కలిసి వస్తుంది. అదేవిధంగా జ్ఞానోదయం అంటారు, ఉదయము లేక పగలు, వెలుగు, ఇది జ్ఞానమునకు గుర్తు. అంతేకాకుండా చీకటిని పలు సందర్భాల్లో మరి అది దుఃఖమునకు, మరి మరణమునకు, అదేవిధంగా పాపమునకు, సాతానుకు గుర్తుగా చీకటి అనే పదము వాడబడుతుంది. మరి వెలుగు దేవునికి సూచనగా, వెలుగు సంబంధాలుగా ఉండటానికి, వెలుగు మరి మన సత్క్రియలన్నీ కూడా వెలుగులాగా ప్రకాశింపజేయడానికి వెలుగు అనేటువంటిది దేవునికి ప్రతినిధిగా మనకి కనబడుతూ ఉంటాయి. మరి ఈ సందర్భంలో మనము చదువుకున్నట్లుగా మరి మధ్యాహ్న సమయంలో, మధ్యాహ్నం అంటే ఆ మిట్ట మధ్యాహ్నం అంటారు, మరి మంచి ఎండ కాస్తూ ఉంటుంది. ఏమాత్రము మనకి కనీసం నీడ కూడా కింద పడకుండా అంత ఎండ పైనుండి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో చీకటి రావటము, ఆ చీకటి కమ్ముకోవడము, సుమారు 3 గంటల సేపు అది ఆ విధంగా ఉండటం అనేటువంటిది అన్ని పత్రికల్లో, సువార్తలన్నింటిలో కూడా సువార్తికులు రాశారు. ఇంకా అనేక చారిత్రాత్మక, తర్వాత ఇంకా మరి పండితులు రాసినటువంటి అనేక రచనలలో కూడా అది మరి పేర్కొనబడింది. దీనికి కారణం ఏంటి అని మనం పరిశీలిస్తే, మరి లిటరరీ మీనింగ్ ఏ విధంగా ఉన్నా కానీ మన స్పిరిచువల్ మీనింగ్ను మనం చూస్తాం. మరి ఆధ్యాత్మికంగా చూస్తే మనకి 4 ముఖ్యమైనటువంటి కారణాలు ఇక్కడ కనబడుతున్నాయి. మొట్టమొదటిది ప్రకృతి వైపరీత్యము అనేటువంటి మాట. రెండవది దేవుని యొక్క ఉగ్రత లేక దేవుని న్యాయమైన తీర్పు అనేటువంటి మాట. మూడవది ప్రవచనాల నెరవేర్పు. 4వది ఎడబాటు లేక చేయి విడిచిపెట్టుట అనేటువంటి ఈ 4 అంశాలను మనము ప్రత్యేకంగా పరిశీలన చేస్తాం. మొట్టమొదట ప్రకృతికి సంబంధించినటువంటిది. ఎందుకంటే మన ఈ చీకటి లేక వెలుగు, మరి సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి లేక సృష్టికి సంబంధించినవి. కాబట్టి ఈ యొక్క అంశము ప్రకృతికి సంబంధించినదని, ప్రకృతి వైపరీత్యం అని, ఇట్ ఇస్ ఎ నేచర్ డిజాస్టర్ అని,
రకరకాలుగా మరి పండితులు విశ్లేషించడం జరిగింది. మరి ఆ విషయాలను కానీ మనం చూస్తే, సృష్టికర్త అయిన దేవుడు మరి ప్రకృతి అంతటిని, ఈ సృష్టి అంతటిని చేసిన దేవుడు తన కుమారుడు, ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించటము, మరి ముఖ్యంగా అతను పాపమును శాపములు అన్నిటిని భరించి శాపగ్రాహిగా ఆయన కనబడటము, ఆ సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఆయనను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు చేయి విడిచటం, ఇవన్నీ కూడా మరి ప్రకృతి జీర్ణించుకోలేకపోయింది, చూస్తూ ఊరకుండలేకపోయింది అని చెప్పి అనేక మంది విశ్లేషకులు రాస్తున్నారు. ప్రకృతి ఈ దృశ్యాలనంతటిని కూడా చూస్తున్నప్పుడు మరి దాని సందర్భంగా ఈ యొక్క భయంకరమైనటువంటి చీకటి చూడలేక సూర్యుడు కనుమరుగైపోయాడని, అస్తమించాడని, అదేవిధంగా మరి మిగతా ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని చెట్లు, చేమలు, కొండలు, మరి పర్వతాలు, మరి భూమి, ఆకాశం అంతా కూడా మరి ఈ యొక్క దృశ్యాన్ని, మరి కుమారుడి యొక్క చేయి విడిచిపెట్టుట అనేటువంటి దృశ్యాన్ని చూడలేక ఆ విధంగా మరి చీకటిగా కొంత సమయం మారిపోయింది అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. దీనికి సంబంధించి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. మరి రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 19, 20, 21 చూస్తే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైనప్పుడు దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చువాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్ ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. ఇక్కడ సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తున్నదని, అదేవిధంగా సృష్టి ఈ దాస్యమునకు లోబడినటువంటి ఈ యొక్క ప్రపంచము నుండి విడుదల పొంది స్వాతంత్రమును పొందబోతుందని, అదేవిధంగా సృష్టి లేక ఈ ప్రకృతి అంతా కూడా ఆ యొక్క కార్యం కొరకు, విడుదల కార్యం కొరకు ప్రసవ వేదన పడుతున్నది అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా తెలుస్తుంది. కాబట్టి సృష్టి అంటే మనము అది మరి ప్రాణం లేనిది అని మనకందరూ కూడా తెలుసు. కానీ మరి దేవుడు కలుగజేసినటువంటి యొక్క సమస్తము కూడా దేవునికి లోబడి ఉన్నది. మరి కీర్తన గ్రంథంలో చూస్తే మరి ప్రతి సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని స్తుతిస్తుంది, మహింపరుస్తుందని అనేక సందర్భాల్లో అనేక చోట్ల రాయబడినది. ఆకాశములు దేవుని మహింపరుస్తున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని వివరించుచున్నది, పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది అని రాత్రి పగలు మరి సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి అన్నిటి గురించి కూడా మరి వివరించబడింది. కాబట్టి ఈ సృష్టి దేవునికి లోబడి ఉన్నది. మరి ఈ సందర్భంలో తండ్రి అయిన దేవుడు మరి చేయి విడిచినప్పుడు సృష్టి ఆ విధముగా స్తంభించి మరి యొక్క ప్రకృతి వైపరీత్యంలాగా ఆ యొక్క చీకటి లేక అంధకారము కమ్ముకొని ఉన్నది అని మనము భావిస్తున్నాం. ఆ రెండవ అంశము దేవుని ఉగ్రత లేక న్యాయమైనటువంటి దేవుని తీర్పు. నిర్గమకాండము 10:21 చూస్తే అక్కడ మరి మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వం ఉండటము, మోషే నాయకత్వంలో వారు విడుదల పొందటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ఆ విడుదల సందర్భంలో చివరగా దేవుడు మోషేతో చెప్తాడు, నీ చేయి ఆకాశం వైపు తిప్పి చాచి చీకటి ఈ దేశమంతటా కమ్ముకొనునని పలుకుమని చెప్తాడు. ఆ విధంగా మోషే తన చేతులెత్తి ఆకాశం వైపు చీకటి ఈ ప్రాంతము ఈ దేశమంతా కూడా కమ్ముకొను కాక అని పలికినప్పుడు ఆ విధంగా జరిగింది. ఆ చీకటి ఎంత భయంకరమైన చీకటి అంటే మోషే చేయి పైకెత్తినప్పుడు ఆ చేయి కూడా చూడలేనటువంటి అంత చీకటిగా ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరు కూడా వారున్న స్థలాల నుండి లేవలేకపోయారంట. లేచి ఒక అడుగు వేయడానికి లేదు, ఒక చేతి కదలపడానికి లేదు, అంత చీకటి కమ్ముకుని ఉంది అని చెప్పి మరి రాయబడినది. కాబట్టి ఇది ఐగుప్తు దేశం మీద దేవుని యొక్క ఉగ్రత ఆ విధంగా ఉన్నట్లుగా మరి ఆ యొక్క సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ యొక్క న్యాయమైన తీర్పు, దేవుని యొక్క తీర్పు లేక ఉగ్రత అనేది వచ్చినప్పుడు ఈ భయంకరమైన చీకటి అలుముకుంటుంది అని చెప్పి, కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఆ యొక్క సందర్భంలో పాపమును శాపమును మరి ఆ మనుషులందరి యొక్క దోషములను అన్ని అతిక్రమ క్రియలన్నింటినీ తన మీద వేసుకొని మరి ఆయన శాపగ్రాహిగా పాపముతో నిండి అయినటువంటి ఆ యొక్క దుర్గంధము, పాపం యొక్క భయంకరమైనటువంటి స్వరూపం, వాటన్నిటిని బట్టి దేవుడు ఆ యొక్క తీర్పును తీర్చాడని చెప్పి మనకి అర్థమవుతుంది. అందువలననే ఈ డార్క్నెస్ అని చెప్పి మరి కొంతమంది భావిస్తున్నారు. మరి మూడవ అంశము ప్రవచనాల నెరవేర్పు. మరి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మును,
పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేతును అని ఆమోసు ప్రవక్త సుమారు యేసుక్రీస్తు ప్రభువుకు 800 సంవత్సరాల క్రితమే ఈ మాటను ఆయన గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు పుట్టుకను గురించి, మరి మరణం గురించి, శిలువ కార్యం గురించి, మరి పునరుద్ధానం గురించి, యేసుక్రీస్తు జీవిత చరిత్ర అంతటిని కూడా ఇచ్చి మరి అనేక మంది ప్రవచించారు. అనేక మంది ప్రవక్తలు ముందుగానే చెప్పారు. అవన్నీ కూడా అక్షరాల నెరవేరినాయి. మరి ఇక్కడ కూడా చూడండి ఎంత స్పష్టంగా, పగటి పూట మధ్యాహ్నం కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును అని ఆమోసు కాలంలో దేవుడు చెప్పినట్లుగా ఆ మాటలు నెరవేరినాయి. మరి ప్రవచనాల నెరవేర్పు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు శిలువ కార్యంలో అన్నింటినీ సమాప్తము చేశానని చివరిగా చెప్తాడు. ప్రవచనం నెరవేర్పబడినట్లుగానే అన్ని ప్రవచనాలను ఆయన నెరవేర్చాడు, అవి నెరవేర్చబడినాయి. కాబట్టి ఆ విధంగా ఆమోసు ప్రవక్త కాలంలో యెహోవా దేవుడు చెప్పిన విధంగా ఇది జరిగింది అని చెప్పి మరి మనం భావించవచ్చు. మరి చివరి కారణము ఎడబాటు లేక ఐసోలేషన్, సపరేషన్, లేక తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టుట అనేటువంటిది చివరిగా మనం చూసేటువంటి కారణము. దీనికి కారణము ఈ యొక్క తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, తండ్రి అయిన యెహోవా దేవుడు అతి పరిశుద్ధుడు, అతి పవిత్రమైనటువంటి వాడు, అతి పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. ఎల్లప్పుడూ నిత్యము దూతలు, శరబులు, కెరాబులు అన్ని కూడా, శరాబులు, కెరూబులు అన్ని అందరూ కూడా దేవుణ్ణి ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో స్తుతిస్తూ ఉంటారు. అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు మరి ఈ పాపములన్నిటినీ, అన్ని పాపములు, భయంకరమైనటువంటి పాపములు, మరి అనేక పాప కార్యములన్నీ కూడా యెహోవా అందరి దుష్కార్యములను ఆయన తన మీద మోపాను అని రాయబడినది. మరి యెషయా గ్రంథం 53:6 చూస్తే యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపాను అని ఉంది. ఆ విధంగా ఆయన మీద మోపటం బట్టి యేసయ్య సిలువలో ఆ పాప భారం అంతటిని భరిస్తున్నప్పుడు మరి ఈ పాపము యొక్క భయంకరమైనటువంటి పాపమునకు తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువు చేయి విడిచాడని చెప్పి ఆ సందర్భంను బట్టి మనకి అర్థమవుతుంది. మరి కొంతమంది చెప్పేది ఏంటంటే, మరి బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలోనే మరొక చోట రాయబడినది, మీకును నాకును ఈ పాపములు అడ్డుగా వచ్చినవని. ఈ పాపములే అడ్డుగా రావటము అది ఎడబాటుగా కనబడుతుంది మనకి. ఏమైనప్పటికీ తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు కలిగినటువంటి ఈ ఎడబాటు వలన ఈ యొక్క చీకటి సంభవించింది. మరి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ చీకటిని జయించాడు. మరణించిన తర్వాత 3వ దినమున చీకటిని జయించాడు, మరి మరణమును జయించాడు, సాతానును జయించి మరి అద్వితీయుడుగా మరి జయశీలుడై లేచినటువంటి కార్యమును బట్టి అతను యేసయ్య సాతానును జయించి జయోత్సాహంతో ఆ కార్యమును ఊరేగింపు చేశానని రాయబడినది కొలస్సీ పత్రికలో. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఈ చీకటికి కారణము మరి తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడిని చేయి విడిచిపెట్టడానికి కారణము, మరి అందరి పాపములు ఆయన మీద మోపబడటానికి కారణము. మరి ఎవరు దీనికి కారణం అంటే నీవు, నేను అని మనము ఈ సందర్భములుగా పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మనందరి పాపములు, మన యొక్క దోషములు, మన అతిక్రమ క్రియలు, వీటన్నిటిని బట్టి మరి దేవుడు ఇంతగా శిక్షింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇంతగా ఆయన ఆ పాపములన్నిటిని భరించి, ఆ దోషములన్నింటినీ, ఆ శిక్ష అంతటిని ఆయన భరించడం ద్వారా మరి ఎంతో శ్రమ పొందాడు. కాబట్టి మనం ఎవరైతే ఈ గ్రహింపు కలిగి ఉంటామో వారిలో రక్షణ కార్యము తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే నా నిమిత్తం యేసయ్య ఎంత కష్టపడ్డాడు, ఇంత మరణించాడు, ఇంత కష్టాలను, బాధలను అనుభవించాడని ఉంది. చూడండి 53:4 చూస్తే, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన రోగములను భరించాడు, మన వ్యసనములు అంటే చెడ్డ అలవాట్లు, చెడ్డ తలంపులు, చెడు కోరికలు, మరి చెడ్డ ఆలోచనలు, అన్ని కొన్ని అలవాటుగా చేస్తూ ఉండేటువంటి కార్యములన్నిటి అంటే తాగుడు, మద్యపానము, జూదము, మరి డ్రగ్స్ అడిక్ట్స్ అయినటువంటి వారు, వీరు చేసే పాపములన్నీ కూడా ఆయన శిలువలో ఆయన మీద వేయబడినవి. ఆ వ్యసనములన్నింటినీ ఆయన భరించాడు. కాబట్టి మరి మనము పొందాల్సిన శిక్షను ఆయన పొంది మరి ఆ విధంగా మనకి ఆ వ్యసనాల నుండి విడుదల కలిగించాడు. మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య ఎందుకు సిలువలో ఈ కార్యం చేశాడంటే అది మన నిమిత్తము, మన విడుదల నిమిత్తము, మనల్ని విమోచించడానికి, విమోచన క్రయధనముగా తన రక్తమును అర్పించనని రాయబడి ఉంటుంది. విమోచన క్రయధనముగా అంటే విమోచించి మనల్ని రక్షించడానికి మనల్ని కొన్నాడు. తన సొత్తు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి అటువంటి ఆలోచన మనకు కలిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశం నుండి దూరంగా పోలేరు. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యమును బట్టి, మరి మన వ్యసనములను వహించను, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషం బట్టి నలుగగొట్టబడను.
అతిక్రమ కార్యములు, అన్ని రకాలైనటువంటి అతిక్రమ కార్యములు, మన దోషములు, వాటిని బట్టి ఆయన నలగగొట్టబడ్డాడంట. అతడు గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. మరి ఆ విధంగా ఈ యొక్క శిలువ శ్రమలన్నిటికీ కారణము మనమే, మన పాపములే, మన దోషములే, మన అతిక్రమ క్రియలే అని మనము గ్రహించవలసిన వారమై మరి ఈ సందర్భంలో దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుడు శిలువలో చేసిన కార్యం బట్టి దేవుని స్తుతించాల. ఆ స్తుతించినప్పుడు మనము ఈ యొక్క దేవుడు చేసిన కార్యములను ఎందువలన యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క శిక్షను భరించాడు అంటే అవి మన కొరకు, మనను విమోచనించడానికి, మన విడుదల చేయడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి, మన పాప క్షమాపణను ఇవ్వడానికి, అంధకార సంబంధమైన అధికారం విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు చేశాడని మీరు తెలుసుకొని నమ్మి విశ్వసించినప్పుడు మీరు రక్షణ కార్యాన్ని పొందుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఇవన్నీ కూడా అర్థం కావు. మనం రక్షింపబడుతున్నటువంటి మనకు ఇది దేవుని యొక్క శక్తి. దేవుడు మహాశక్తిని ఈ సందర్భంగా మనకందరికి దయచేయను గాక. మరి తిమోతి పత్రికలో రాయబడిన విధంగా ఆయన ధైర్యమును, శక్తియు, ప్రేమయు, ఇంద్రియాన్ని గ్రహముల ఆత్మనిచ్చాడు. ఆ శక్తినిచ్చా ఆత్మనిచ్చాడు మనకి. మన హృదయంలో దేవుడు రక్షింపబడిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఆత్మను సంచకరువుగా ఉంచానని రాయబడింది. కాబట్టి మనకిచ్చాడు ఆల్రెడీ. ఆ యొక్క శక్తిని దేవుడు ఇచ్చాడు, శాతాన్ని జయించే శక్తి. మరి రోగములను, వ్యాధులు గల వారిని స్వస్థపరిచేటువంటి అధికారము, శక్తిని వారికి అనుగ్రహించానని రాయబడినది. కాబట్టి ఆ యొక్క శక్తి మనము ఈ శిలువను ధ్యానం చేసినప్పుడు మనము పొందుకోగలుగుతాం. మరి చూడండి, ఈరోజు మరి కొంతమంది మనం చూస్తే శిలువ మనకు అందరు కూడా మరి అద్దము చూసుకునే అలవాటు ఉంటుంది. మరి అద్దం చూసుకున్నప్పుడు అందరు కూడా నేను బాగానే ఉన్నానని అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి కొంతమంది అయితే చాలా అందంగా ఉన్నామని చాలా గర్వించే వాళ్ళు కూడా ఉన్నారు. వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి నీకు అందం ఉంది, ఆరోగ్యంగా నువ్వు చూసేదాన్ని బాగున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభు అందవిహీనుడయ్యాడు. మరి తన ముఖము, స్వరూపం అంతా కూడా మరి భయంకరంగా మారిపోయింది, ఒక రక్తపు ముద్దలాగా మారిపోయింది. ఆయనకు మరి కళ్ళు, ముఖము, ముక్కు గారు ఏది కూడా ఆయనక గుర్తుపట్టలేనంతగా మనుషులు ఆ యొక్క స్వరూపాన్ని చూస్తే విసర్జించే విధంగా ఆయన స్వరూపము మారింది అని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే మనలను అందంగా రూపొందించడానికి, మనకి సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును ఇవ్వడానికి, మనము మరి బాగా ఉండాలని దేవుడు ఆయన ఆ విధంగా మారాడని మనకి ప్రవక్త ముందుగానే తెలియజేశాడు. అవి అన్ని కూడా నెరవేరినాయి. మనకి ఉదాహరణకు ఏంటంటే, ఆయన నిశ్చయంగా ఆయన రోగం భరించిన వాక్య ప్రకారము మన రోగములన్నీ ఆయన భరించాడు శిలువలో. ఆ ప్రతి దెబ్బ, ప్రతి ఒక్క ఆ కొరడా దెబ్బలు గాని, ప్రతి గాయం గాని, రకరకాల వ్యాధులకు పరిష్కార మార్గము వాటి యొక్క దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతున్నది. అదే విషయాన్ని మరి మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉన్నది. మీరు ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నందితిరి అని. కాబట్టి ఆ విధంగా చూస్తే మనం ఇక్కడ చూడండి, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53, ఇది చదివి నేను ముగిస్తాను. అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని అందుకు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడవాడాయను, మనుషులు విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధి అనుభవించిన వాడుగా మారి మనుషులు చూడనల్లని వానిగా ఉండేను. తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేనికంటే ఆయన మనలను మరి మంచిగా రూపొందించడానికి దేవుడు తాను తన ఆ యొక్క శిక్షను అనుభవించాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి 53వ అధ్యాయంలో అనేక విషయాలు రాయబడినాయి. వాటన్నిటిని బట్టి మనము ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు యేసయ్య శిలువలో చేసిన కార్యం బట్టి మనకు ఎంతగానో దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రతి నిమిషం, ప్రతి విషయానికి కూడా. అందుకనక ఆయన సమస్తము ఆయనే. ఆయన యేసుక్రీస్తు నువ్వే నా జ్ఞానము, నీవే నా నీతి, నీవే నా విమోచన అని 1 కొరింథీ పత్రికలో రాయబడినది. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యముల ద్వారానే మనము ఈ మాదిరిగా ఉన్నాము, ఈ రకంగా ఉన్నాము. ఈ రోజు మరి ఈ రకంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. కాబట్టి మన జీవితంలో చేసిన మేళ్ళన్నిటి బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తాం. తద్వారా దేవుని యొక్క శక్తిని మనం అందరం కూడా పొందుకుంటాం. అటువంటి శిలువ కార్యమును ద్వారా మనం పొందుకునే దేవుని శక్తి ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీ స్తోత్రం. మా అందరి శిక్షణ మీ మీద తండ్రి అయిన దేవుడు మోపి ఉన్నాడు. మీరు మా అందరి వ్యసనములను భరించినారు. మా యొక్క దోషములను బట్టి, మా యొక్క అపరాధములను బట్టి, మా అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడ్డారు. ప్రభా, మీరు చేసి శిలువలో చేసిన కార్యం అంతటిని బట్టి మేము ఈ విధంగా ఈరోజు ఆరోగ్యంగా మరి స్వస్థత పొందుకున్న వారిగా, మరి ఆరోగ్యంగా, సంతోషంతో, సమాధానంతో ఉండేవారిగా, మరి ఆర్థికంగా కూడా ఆశీర్వదింపబడిన వారిగా ఉండటానికి కారణము అదంతా కూడా మీరు చేసిన కార్యమే, మీరు శిలువలో చేసిన కార్యమే. అందరిని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. శిలువ కార్యం బట్టి మేము ఆ యొక్క శిలువను ధ్యానించడం ద్వారా
మాకందరికి కూడా శక్తిని దయచేయమని అడుగుతున్నాం. మీరు ఇచ్చినటువంటి యొక్క శక్తిని బట్టి, మీ యొక్క ఆత్మ కార్యమును బట్టి మేమందరం కూడా ఈ లోకంలో జయశీలుగా జీవించడానికి, సమస్తమైన ఘనత మహిమ మీకే తీసుకురావడానికి మమ్మల్ని అందరూ కూడా ప్రయోజనకరమైన పాత్రలుగా వాడుకోవాలని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.